గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు అయ్యుంటది? ఓ 35 ఏళ్ళు దాకా అయ్యుంటది. దగ్గర 30, 35 ఏళ్ళు. మొట్టమొదట్లో కేశుభాయ్ పటేలు, తర్వాతన వాఘేలా ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరూ గొడవలు పడుతున్నారని జెప్పేసి, ఆ తర్వాత నరేంద్ర మోడీని సమన్వయం చేయమని జెప్పి కొన్ని రోజులు పోయాక ఆ ఇద్దరిని కంట్రోల్ చేయలేక నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిని చేయడం. ఆయన 3 టర్మ్స్ ముఖ్యమంత్రి అయి నాలుగోసారి గెలిచిన తర్వాత ఆయన బయటకొచ్చి ప్రధానమంత్రి కావడం. ఆ తర్వాత వరుసగా 3 సార్లు గూడా గుజరాత్‌లో మళ్ళీ బీజేపీనే గెలుస్తా వచ్చింది. అంటే అసలక్కడ అపోజిషన్‌గా కాంగ్రెస్ ఉంది అంతవరకే. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు దాంతో ఏమైంది? ఇదివరకు కనుక కాంగ్రెస్‌లో అదే సమ్మతి, అదే అసమ్మతి. అదే అధికారం, అదే ప్రతిపక్షం అన్నట్టు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా భారతీయ జనతా పార్టీదే. అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏది? స్లాటర్ హౌస్ అంటే కబేళా నగరం మధ్యలో పెట్టారన్నమాట. దాన్ని బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అమిత్ షా, అంటే మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంపీ గదా! ఇక్కడ ఆ ఊర్లోనే ఎంపీ ఉన్నాడు. ఎమ్మెల్యే ఉన్నాడు అమిత్ షా. అమిత్ షా ఏకంగా పోరాడాడు బీజేపీ ఎమ్మెల్యేని. సొంత ప్రభుత్వం మీదనే. చివరికి అక్కడ ఉన్న కార్పొరేషనోళ్ళు వెనక్కి తీసుకున్నారు ఆ ప్రపోజల్‌ని.